గోధుమ పిండితో స్నాక్స్ ఈవినింగ్ పిల్లల కోసం స్నాక్స్ తయారు చేస్తున్నానండి. పిల్లలు పెద్దలు అందరూ తినడానికి చాలా బాగుంటాయి. హాయ్ అండి, హలో నమస్తే. మీ గౌరీ కిచెన్ అండ్ వ్లాగ్స్. చూడండి, ఇక్కడ గోధుమ పిండితో స్నాక్స్ తయారు చేశానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: 1/2 కప్పు పెరుగు తీసుకొని మెత్తగా బీట్ చేసుకోవాలండి. నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, బీటర్ లేదు, అందుకు గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. చూడండి, ఇలా తీసుకోవాలి. 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. 1 కప్పు కడికి 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. కాస్త వంట సోడా తీసుకోవాలి, కాస్త సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. 3 కలిపి బాగా బీట్ చేయాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. వంట సోడా, సాల్ట్, ఆయిల్ వేసిన తర్వాత బాగా బీట్ చేయాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసిన తర్వాత మనం తీసుకున్నటువంటి 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ బాగా మిక్స్ చేయాలండి. మనము మిక్స్ చేసుకోవడంలోనే మనకి స్నాక్ రెడీ అవ్వడం వస్తుందండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా బీట్ చేయాలండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత గోధుమ పిండిని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ కప్పుతో 2 కప్పులు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. గోధుమ పిండి వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసి స్పూన్తో సరిగ్గా రాదండి, స్పూన్తో బీటర్తో కాకుండా చేత్తో బాగా బీట్ చేయాలండి. కిందికి పైకి కొట్టాలి బాగా. దీనికి కాదండి, మామూలుగా మనము మినప్పప్పు గారెలు కూడా వేస్తాం కదండి, దానికి కూడా దాంట్లో వేయాల్సినటువంటివన్నీ వేసేసి బాగా బీట్ చేసి ఆయిల్లో వదిలితే బాగా పొంగుతాయండి మినపగారెలు కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ ఈ స్నాక్ కోసం నేను 1/2 స్పూన్ జీలకర్ర, పించ్ ఆఫ్ అల్లము, 5-6 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి మిక్స్ చేస్తున్నానండి. మీరు కావాలంటే కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ అల్లము, పచ్చిమిర్చి జస్ట్ క్రష్ చేసి వేస్తున్నానండి. క్రష్ చేసి వేయడం వల్ల బాగా మిక్స్ అవుతుంది. చూడండి, ఇలా బాగా హ్యాండ్తో మిక్స్ చేయాలండి. ఒక 3 మినిట్స్ బాగా మిక్స్ చేసి మూత పెట్టి పక్కన ఉంచాలి. 1/2 అవర్ లేదా 1 అవర్ ఉంచితే బాగా ఉంటుందండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేయాలండి. మనకి తెలుస్తుందండి పిండి స్మూత్గా వచ్చింది అని. అంతవరకు మనం బాగా బీట్ చేయాలండి. ఏదైనా మనము గారెలు వేసేటప్పుడు కూడా ఇలాగే మినపగారెలు వేస్తుంటాం కదా, అంత పిండిని కాకుండా కాస్త పిండిని పక్కకు తీసుకొని ఇలా బాగా బీట్ చేసుకోవాలండి. పిండి అంతా చేయాలంటే చేయి తిప్పుకోలేమండి, కాబట్టి కాస్త పక్కన చిన్న గిన్నెలోకి తీసుకొని బాగా బీట్ చేసి వేయడం వలన బాగా పొంగుతాయండి. ఇక్కడ నేను గోధుమ పిండిని ఇలా బాగా బీట్ చేసి 1 అవర్ పాటు మూత పెట్టి పక్కన ఉంచానండి. చూడండి, ఇలా మొత్తం నీట్గా చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచాలండి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మిక్చర్ని, పిండిని ఇందులో వదలాలండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ, ఏదైనా డిన్నర్లోకి సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటాయండి. డిన్నర్ ఆర్ లంచ్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటాయండి. చూడండి, ఇలా వదలాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 బై 1 ఇలా వదులుతూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనము గోధుమ పిండితో చేసినటువంటి స్నాక్స్ చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుందండి. మనం పెరుగు వేస్తున్నాం కాబట్టి ఆ కమ్మదనము బాగా ఉంటుందండి. పెరుగు, గోధుమ పిండి కాబట్టి మంచిగా ఫ్లేవర్ కూడా వస్తుంది. చూడండి, ఇలా 1 బై 1 వదిలి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మనం వేసినటువంటి కరివేపాకు, జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి మనము 1 అవర్ నానబెట్టాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా వీటికి బాగా పడుతుందండి. ఇలా 1 బై 1 వదులుతూ అన్నిటినీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా వదులుతూ
మనము చేతికి పిండి అంటుకోకుండా పక్కన గిన్నెలో వాటర్ని తీసుకొని వాటర్ని చేతిని వాటర్లో తడుపుకొని వదులుతూ ఉండాలి, లేకపోతే చేతికంతా అంటుకుంటుందండి. మీరు ఇంకా కాస్త గట్టిగా కలుపుకుంటే ఇంకా బాగా వస్తాయండి. నాకు కాస్త షేప్లెస్గా వచ్చాయి, కొంచెము ప్యాటర్న్ లూజ్ అయిందండి. మీరు కలుపుకునేటప్పుడు కాస్త గట్టిగా కలుపుకోండి, మంచి రౌండ్ షేప్లో వస్తాయండి గోధుమ పిండితో కూడా. చూడండి, ఇలా తయారు చేసుకోవాలి. నేను మిక్స్ చేసుకునేటప్పుడు కాస్త వేడి నీళ్ళు కూడా యాడ్ చేశానండి. పిండిని మిక్స్ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు కాస్త వేడి నీటిని మిక్స్ చేశానండి. వేడి నీటిని మిక్స్ చేయడం వల్ల మనకి పిండి లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా అలాగే ఉంటుంది కదా, ఒక్కొక్కసారి అలా కాకుండా బాగా ఉడికినట్లు ఉంటుందండి. ఫస్ట్ ఇవి వేసిన తర్వాత, బోండాలు వేసిన తర్వాత మీడియం అండ్ లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి తీసేసుకోవాలండి. ఇలా జల్లిగంటతో తీసుకొని మొత్తం ఇలా తీసుకొని ఒక టిష్యూ పేపర్ వేసి బౌల్లో వీటిని వేయడం వలన ఏదైనా ఎక్సెన్స్ ఆయిల్ ఉంటే మొత్తం లాగేస్తుందండి. చూడండి, మరలా ఇలా 1 by 1 ప్యాటర్న్ మొత్తము అయిపోయేంత వరకు మనకి కావలసినన్ని బొండాల కోసము మరలా మనము 1 by 1 ఇలా వదులుతూ ఉండాలి. ఇలా వదిలి బాగా ఫ్రై అయిన తర్వాత మరలా వాటిని ఇందాక తీసినట్టు తీసేయాలండి. చాలా అంటే చాలా బాగుంటాయండి, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మొత్తం ఇలా వదిలిన తర్వాత లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలండి. కాస్త ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇటువైపుకు టర్న్ చేసి హై ఫ్లేమ్లో ఉంచాలి. చూడండి, ఇప్పుడు నేను హై ఫ్లేమ్లో ఉంచాను. ఇలా తయారయ్యాయి. మరలా మనము జల్లిగంటతో తీసుకొని బౌల్లో వేసుకోవాలండి. టిష్యూ పేపర్స్ వేసి బౌల్ రెడీ చేసుకొని ఉన్నాం కదా, అందులో వేసుకొని రెడీ చేసుకుంటే సరిపోతుందండి. స్నాక్స్గా పిల్లలకి ఏమీ లేనప్పుడు ఇలా మనము అరేంజ్ చేయొచ్చండి. చూడండి, మొత్తం ఇలా తీసుకొని బౌల్లో వేసేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం ఇలా తీసేసుకున్నాము. తర్వాత మనము పిల్లలకి అరేంజ్ చేయొచ్చు.